Hello viewers, I am Dr. Purnima working as a fertility specialist at 49 Karimnagar branch. Fertility treatment ki వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా మమ్మల్ని అడిగేది ఏంటంటే మేడం మరి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా మన సక్సెస్ రేట్ ఎంత ఇస్తారు మీరు గ్యారెంటీ ఉంటుందా మేము తీసుకుంటే మాకు కంపల్సరీ సక్సెస్ అవుతుందని మీరు మరి అంత సక్సెస్ రేట్ మీరు ఇస్తాను ఎలా గ్యారెంటీగా చెప్పగలుగుతున్నారు అని ఫస్ట్ కపుల్ మా దగ్గరికి వచ్చి అడిగే ప్రతి కపుల్ కూడా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుందన్నమాట. సో అలాంటి కపుల్స్కి అందరికీ ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే డైరెక్ట్గా అడుగుతారో వాళ్ళకి మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ వీడియో దేనికి చేస్తున్నామంటే ఎవరైతే కపుల్స్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి తెలియకుండా నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో అలాంటి కపుల్స్ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. మా 49లో ఎస్పెషల్లీ మా కరీంనగర్ బ్రాంచ్లో సరౌండింగ్ కరీంనగర్లో ఉన్న మిగిలిన IVF సెంటర్స్లో ఎక్కడా కూడా లేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందన్నమాట. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, వాటి వల్ల మన సక్సెస్ రేట్ ఎలా ఇంప్రూవ్ అయింది, మనది ఇప్పుడు హైయెస్ట్ సక్సెస్ రేట్ రన్ అవుతుంది కరీంనగర్ మొత్తంలోనూ, ఆల్మోస్ట్ సరౌండింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు అన్నింటిలోనూ కూడా 49 బ్రాంచ్ది హైయెస్ట్ సక్సెస్ రేట్ రన్ అవుతుంది 70%. సో ఇంత సక్సెస్ రేట్ అచీవ్ కావడానికి మా IVF ల్యాబ్లో ఎంత హైయెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అంటే ఏంటి, అసలు మీ ఎంబ్రియోస్ని మేము ఎంత జాగ్రత్తగా మానిటర్ చేస్తాము, మేము ఎంత కీన్గా దాన్ని ఎంత అబ్జర్వేషన్లో ఉంచుతాము అన్నది ఈ జిల్ట్రిక్ అలారం సిస్టమ్ అన్నది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ అలారం సిస్టంలో ఎలా ఉంటుందంటే ఈ IVF ల్యాబ్లో ఉన్న టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవుతుంది, ఆక్సిజన్ ఎంత మెయింటైన్ అవుతుంది, సరౌండింగ్ పార్టికల్స్ ఎలా మెయింటైన్ అవుతాయి, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఇంత వాల్యూ అని చెప్పి అలారంకి సెట్ చేసి పెడతారనమాట. సో ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ వాల్యూ దాటి ఒక్క పాయింట్ పైకి కిందికి వెళ్ళిపోయినా కూడా మనకు అలారం సౌండ్ అన్నది వచ్చేస్తుంది. ఈ అలారం సౌండ్ వల్ల వెంటనే మన ఎంబ్రియాలజిస్ట్ అన్నది అలర్ట్ అయిపోతారు. మాన్యువల్ హ్యూమన్ ఎర్రర్స్ అన్నవి ఎక్కడో ఒక దగ్గర 100లో 1 జరుగుతూ ఉంటాయి. ఆ హ్యూమన్ ఎర్రర్స్ని కూడా మనం తగ్గించేసి మినిమైజ్ చేసేసి హ్యూమన్ ఎర్రర్స్ కూడా కాకుండా ఉండడానికని మనం ఈ అలారం సిస్టమ్ హెల్ప్ తీసుకుంటాం అనమాట. సో అలా అలారం రాగానే వెంటనే ఎంబ్రియాలజిస్ట్ అలర్ట్ అయిపోయి ఎక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగింది అన్నది వెంటనే చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్ చేసేస్తారు. ఇదంతా కూడా మనకు విత్ ఇన్ మినిట్స్లో జరిగిపోతుంది అనమాట. సో అలా మనం విత్ ఇన్ మినిట్స్లో మనం యాక్షన్ తీసుకోవడం వల్ల ఎంబ్రియోస్కి జరిగే డ్యామేజ్ కూడా మనం బాగా తగ్గించేస్తామన్నమాట. సో ఇలాంటి అలారం సిస్టమ్ లేని ల్యాబ్స్లో ఏమవుతుందంటే బయట పవర్ పోయినా లేదంటే బయట టెంపరేచర్స్ వేరీ అయిపోయినా, చలి బాగా ఉన్నా, వర్షాకాలం ఉన్నా, ఎలా ఉన్నా సరే లోపల ఉన్న టెంపరేచర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయిపోయినప్పుడు ఎవరు వచ్చి చూసి దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే ఎంబ్రియోస్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికని ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ని మనం పెట్టాము. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ద్వారా ఏంటంటే మన ఎంబ్రియోస్ ఎలా అయితే మన గర్భసంచిలో జాగ్రత్తగా ఉంటాయో అంతే జాగ్రత్తగా మనం మన IVF ల్యాబ్లో మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఈ అలారం సిస్టమ్ ఉండడం ద్వారా మనం ఎంబ్రియోస్ క్వాలిటీ పాడు కాకుండా టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము. అలా టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉండడం వల్ల వీ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ 49.